ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే. ఇప్పుడు ఆకు మరెవరో కాదు, మనకి పక్కలో మేకలా తయారైన అమెరికా. ఇప్పటికే అమెరికా ఇండియాతో పాటు మరికొన్ని దేశాల దిగుమతుల మీద భారీగా పన్నులు విధించింది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా మెడికల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన భారతదేశం అమెరికాకు పెద్ద ఎత్తున మందులను సరఫరా చేస్తూ ఉంటుంది. మన మందుల ఎగుమతులలో 40% వరకు అమెరికాకే ఎగుమతి అవుతూ ఉంటాయి. అమెరికాలో మన భారతీయ మందులు లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా భారతదేశం మీద పన్నులు విధించింది. మన భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ భారీగా వేస్తాను అని ఇంతకు ముందే ట్రంప్ ప్రకటించాడు. మన భారతదేశ ఫార్మా ఇండస్ట్రీ మీద మాత్రమే 10% వరకు దిగుమతి పన్నులు వేస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ భారతదేశంలో ఉన్న మెడికల్ ఇండస్ట్రీ మీద 10% దిగుమతి పన్నులు వేయడం వల్ల అమెరికా ఎంత పెద్ద నష్టాన్ని చవిచూస్తుందో అంచనా వేయడం ట్రంప్ మర్చిపోయాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో ఉత్పత్తుల మీద ఆయన పన్నులు వేశాడు. కానీ మన దగ్గర ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్ మీద పన్ను వేయడం వల్ల ఎలాంటి భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ట్రంప్ ఊహించలేదు. ఇప్పటికే దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ట్రంప్ సర్కార్ ఎప్పుడైతే అమెరికాలో అధికారాన్ని చేపట్టిందో అప్పటి నుండి అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఫాలో అవుతూ ఉంది. ఇది ఒక రకంగా ఆ దేశానికి మంచిదే, కానీ కొన్ని దేశాల మీద భారంగా మారింది. ముఖ్యంగా మన దేశంలో నుండి దిగుమతి చేసుకునే ప్రొడక్ట్స్ మీద ట్రంప్ పన్నులు వేయడం మనకి భారమే కాదు, అమెరికన్స్కి కూడా జేబు ఖాళీ అవుతుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ మార్కెట్. ఇప్పటికే మనం ఎన్నో మందులను తయారు చేస్తూ ఉన్నాము. ఎన్నో దేశాలకు ఈ జనరిక్ మెడిసిన్స్ మనం సప్లై చేస్తూ ఉన్నాము. అమెరికాకి కూడా భారతదేశం నుండి ఇటువంటి దిగుమతులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలు మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటాయి కదా, మరి మన ఇండియా నుండి దిగుమతి చేసుకోవడానికి కారణం ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ మన దేశపు మెడిసిన్స్కి గిరాకీ ఎక్కువ. దానికి కారణం ఏమిటంటే మనం చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటాము. దీని ఫలితంగా జనాలకు మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అదే వేరే దేశాలలో మాత్రం మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ దేశ ప్రజల జేబులకు చిల్లులు పడతాయి. అందుకనే వాళ్ళు ఎక్కువగా మన ఇండియన్ మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మన దేశంలో తయారైన మందులు, ఇతర వైద్య ఉత్పత్తి మనం వేరే దేశాలలో ఎక్కువగా అమ్ముతూ ఉంటాము. వాటి నాణ్యతతో పాటు వాటి ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా వంటి దేశాలు కూడా మన వైద్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక రోగం వచ్చినప్పుడు ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోదు. పేషెంట్ కొన్ని నెలల పాటు కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి టైంలో మన భారతీయ మెడిసిన్స్ కాకుండా వేరే దేశ మెడిసిన్స్ కొనుక్కుంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక్క భారతీయ మెడిసిన్స్ తప్పించి ఇతర మెడిసిన్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అందుకనే మన భారతదేశమే ఈ మెడికల్ ఫీల్డ్లో చక్రం తిప్పుతూ ఉంది. ప్రపంచంలో 150కి పైగా దేశాలకు మనం మందులను సరఫరా చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఎన్నో ఔషధాలను మనం ఎగుమతి చేశాము. ఈ దేశాలన్నీ కూడా భారతదేశం నుండి ఔషధాలను ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటూ ఉంటాయి. కేవలం మెడిసిన్స్ మాత్రమే కాదు, వైద్య పరికరాలను కూడా మనం సప్లై చేస్తూ ఉంటాము. ఇప్పటికీ మనకు డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ సప్లై విషయంలో వెనకబడుతూనే ఉన్నాము. ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్కి మన దేశమే అతిపెద్ద సప్లయర్. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చాలా తక్కువ రేటుకే నాణ్యమైన మెడిసిన్స్ మనం అందించడంలో చాలా సహాయం చేస్తూ ఉన్నాము. అందుకనే మన మెడిసిన్స్కి, మెడికల్ పరికరాలకు డిమాండ్ చాలా చాలా ఎక్కువ. మన భారతదేశం ఎగుమతి చేసే మందులలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్ మందులు, వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇక్కడ మెడిసిన్స్ చాలా ముఖ్యమైనవి. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ మనం ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు ఏంటో చూడవచ్చు. దీనిని చూసినట్లయితే మనం ఎక్కువగా అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉన్నాము అనే సంగతి అర్థమవుతుంది. దేశంలో తయారయ్యే మెడిసిన్స్లో 40% వరకు అమెరికా చేరుతాయి. ఆ తర్వాత యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా ఇలా 150 దేశాల కంటే ఎక్కువ దేశాలు మన నుండి లాభం పొందుకుంటూ ఉన్నాయి. కానీ ఈ దేశాలకి మనం మహా అయితే 4% మాత్రమే ఎగుమతి చేస్తూ ఉంటాము. మన దేశం నుండి పెద్ద ఎత్తున మందులు కొనుగోలు చేసే అమెరికా ఇప్పుడు మన దేశం మీద పన్నులు వేస్తున్నట్టు ప్రకటించింది. ఇది మన మెడికల్ ఇండస్ట్రీకి, ఫార్మా ఇండస్ట్రీకి ఒక గట్టి దెబ్బని చెప్పుకోవాలి.
ఎందుకంటే ఇలా పన్నులు వేయడం వల్ల మెడిసిన్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. నాణ్యమైన మెడిసిన్స్ తక్కువ క్వాలిటీకి ఇచ్చేదే మన భారతదేశం. కాబట్టి మన భారతీయ మెడిసిన్స్కి కూడా వాల్యూ పడిపోయే ఛాన్స్ ఉంది. అమెరికా మన దేశానికి చెందిన ఏ ప్రొడక్ట్స్ మీద పన్నులు వేసినా పర్వాలేదు, కానీ మన భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళే మందుల మీద 1% కూడా దిగుమతి పన్ను వెయ్యదు అని అనుకున్నాము. అలా చేస్తే అమెరికా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడినట్టు అవుతుంది. ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది కేవలం మన దేశం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటిలో కూడా జనరిక్ మందులు వాడుతూ ఉన్న దేశాలకు 20% వరకు మన దేశం నుండే మెడిసిన్స్ సప్లై అవుతూ ఉంటాయి. అసలు జనరిక్ మెడిసిన్స్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అని మీకు అనిపించవచ్చు. జనరిక్ మెడిసిన్స్ అంటే ఇవి బ్రాండెడ్ మెడిసిన్స్ యొక్క కాపీ అని చెప్పుకోవాలి. అంటే ఐఫోన్కి నకిలీ ఐఫోన్ ఎలా తయారు చేస్తున్నారో అదేవిధంగా కాస్ట్లీ బ్రాండెడ్ మెడిసిన్స్కి నకిలీ మెడిసిన్స్ల జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి. రేటు మాత్రమే తక్కువ, కానీ క్వాలిటీ విషయంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. అందుకనే జనరిక్ మెడిసిన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ మీకు మరొక డౌట్ కూడా కలిగే ఉంటుంది. అదేంటంటే ఒక కంపెనీ కొత్త ఔషధాన్ని తయారు చేసినప్పుడు దానికి పేటెంట్ రైట్స్ తీసుకుంటుంది కదా, మరి ఆ పేటెంట్ లేకుండా జనరిక్ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు అని మీకు అనిపించవచ్చు. ఈ పేటెంట్స్కి కేవలం కొన్ని సంవత్సరాల గడువు మాత్రమే ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆ కంపెనీ ఇతర కంపెనీలకు అదే మెడిసిన్ని తయారు చేసి తక్కువ ధరకు అమ్మవచ్చు. వీటిని జనరిక్ మెడిసిన్స్ అని పిలుస్తారు. ఇవి భారతదేశంలో చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మెడికల్ ఇండస్ట్రీని ఇవి శాసిస్తూ ఉన్నాయి. ఈ మందుల ధరల్లో చాలా వరకు డిఫరెన్స్ మనం చూడొచ్చు. బ్రాండెడ్ మెడిసిన్ 100 రూపాయలు ఉంటే జనరిక్ మెడిసిన్ మనకి 10 రూపాయల్లోనే దొరికిపోతుంది. ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టే జనాలు కూడా ఈ జనరిక్ మెడిసిన్స్ కోసమే ఎగబడి కొంటూ ఉన్నారు. కానీ అమెరికా ఇప్పుడు మన భారతీయ ఉత్పత్తుల మీద ట్యాక్స్ వేసింది. ముఖ్యంగా ఫార్మా ప్రొడక్ట్స్ మీద 10% వరకు ట్యాక్స్ వేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంది. అమెరికా ఇప్పటికే కూడా మన భారతీయ మెడిసిన్స్ వాల్యూని అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అమెరికా చెబుతున్నట్టుగా తొందరలోనే మన మెడిసిన్స్ మీద కూడా 10% పన్నులు వేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ పన్నుల వల్ల మనకు పెద్దగా ప్రభావం ఏమీ కనిపించదు. ఎందుకంటే 10% పన్ను వేసినా సరే మన ఇండియన్ మెడిసిన్స్ అప్పటికి కూడా చీప్గానే దొరికిపోతాయి. ఈ విషయం అమెరికాకి కూడా బాగా తెలుసు. మన భారతదేశం ఏదైనా సాకు చెప్పి అమెరికాకు జనరిక్ మెడిసిన్స్ ఎగుమతిని తగ్గిస్తే అమెరికాకు సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ మెడిసిన్స్ తయారీకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డిమాండ్కి తగినట్టుగా మెడిసిన్స్ తయారు చేయడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ అమెరికా మన మెడిసిన్స్ని మెడికల్ ఎక్విప్మెంట్ని కొనడానికి ఇష్టపడకపోతే మనకు బోలెడంత మంది కస్టమర్స్ ఉండనే ఉన్నారు. యూరోపియన్ యూనియన్లో మన ఇండియన్ మెడికల్ ఎక్విప్మెంట్కి చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ వాళ్ళు అన్ని శాంక్షన్స్ని తొలగిస్తే మనం వీలైనంత ఎక్కువ మెడికల్ ప్రొడక్ట్స్ సప్లై చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అన్నట్టు ఇప్పుడు ఎటొచ్చి అమెరికాకే నష్టం కలిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.